కోలీవుడ్ నుంచి ఒక సీక్వెల్ బాకీ ఉండిపోయింది. అదే కార్తీ నటించాల్సిన ఖైదీ సీక్వెల్. చాలా కాలంగా ఖైదీ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అన్నగారు వస్తున్నారు ప్రమోషన్స్ లో కార్తీని అడిగితే పెద్ద బాంబు పేల్చాడు. కార్తీ ఇచ్చిన రిప్లై చూస్తే ఖైదీ తిరిగి థియేటర్స్ కు రావటం కష్టమే అనిపిస్తోంది. 2019లో వచ్చింది ఖైదీ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. కార్తీ కెరీర్ లో 100 కోట్ల సినిమాగా నిలిచింది. దెబ్బకు లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో ఖైదీ సీక్వెల్ కు ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడడం ప్రారంభమైంది. కార్తీ ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా లేదా లోకేష్ ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా వీరిద్దరికీ ఎదురయ్యే కామన్ క్వశ్చన్ ఖైదీ 2 ఎప్పుడు? దీనికి సమాధానం లోకేష్ చెప్పాలని కార్తీ చాలాసార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు అన్నగారు వస్తారు ప్రమోషన్స్ లో మాత్రం ఏమో నాకు తెలియదు అన్నాడు. ఖైదీ 2 గురించి కార్తీ తనకు తెలియదు అన్నాడు అంటే లోకేష్ తో అతని రిలేషన్స్ సరిగ్గా లేవు అని అర్థం అంటోంది కోలీవుడ్. దీంతో ఇప్పుడు ఖైదీ 2 డేంజర్ లో పడినట్లయింది. ఎప్పుడో మాస్టర్ రిలీజ్ తర్వాత లోకేష్ ఖైదీ 2 తీయాల్సింది. ఆ తరువాత విక్రమ్, లియో, కూలీ అంటూ కార్తీని హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు కూలీ తర్వాత అయినా ఖైదీ 2 తెరకెక్కిస్తాడు అనుకుంటే ఆమీర్ ఖాన్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు లోకేష్. అందుకే కార్తీకి కోపం వచ్చిందని తమిళ మీడియా చెబుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.